Good morning, ma'am. Good morning, ma'am. Good morning, ma'am. How are you? Good morning, ma'am. Good morning, ma'am. Good morning, ma'am. Ma'am, I can't see you. Ma'am, I can't see you. Why? Ma'am, good morning, ma'am. Good morning, Jessica. Good morning, ma'am. Ma'am, I can't see you. How are you, ma'am? I'm fine. Thank you so much. I cannot see you, ma'am. Ma'am, I cannot see you. First, you all are silent in the classroom after you hear my voice. Wait. అందరినీ మ్యూట్ చేసేసాను. నౌ హియర్ అనిక్ సాయి. అందరూ అల్లరి చేస్తుంటే నా వాయిస్ ఎలా వినిపిస్తుంది చెప్పండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 84. సృజనాత్మకత. కింది బొమ్మ ఆధారంగా కథ చెప్పండి, రాయండి. కింది బొమ్మ ఆధారంగా కథ చెప్పండి, రాయండి. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ ఆధారంగా మనం కథ చెప్పాలి, కథ రాయాలి. హౌ మెనీ లైన్స్ ఆర్ దేర్ హియర్? 1 2 3 4 5 6 లైన్స్ ఆర్ దేర్. ఓకే, నేను ఈ పిక్చర్ మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ పిక్చర్ లో ఉన్న బొమ్మలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ వస్తే నాకు థమ్స్ అప్ చూపియండి. స్క్రీన్ కనిపిస్తే థమ్స్ అప్ చూపియండి. కింది బొమ్మ ఆధారంగా కథ చెప్పండి, రాయండి. ఓకే, ఎవరు చెప్తారు? ఈ పిక్చర్ లో ఉన్న ఈ బొమ్మల పేర్లేంటి? మిస్బా అండ్ హన్విక. ఫస్ట్ మిస్బాకి ఛాన్స్ ఇద్దాం, తర్వాత హన్వికకి ఛాన్స్ ఇద్దాం. మిస్బా చెప్పు. అనబండి. బియర్. బియర్. గట్టి బోలో. బియర్ అండ్ రాబిట్. బియర్ మీన్స్ I don't know in English. Rabbit means కుందేలు. Bear means ఎలుగుబంటి. ఎలుగుబంటి. బియర్ ఇది ఎలుగుబంటి అండ్ రాబిట్. ఏం జరుగుతుంది? రాబిట్ కింద పడుతుంది. దేని మీద నుంచి కింద పడుతుంది? ఉయ్యాల మీద నుంచి. ఎవరు పడేస్తున్నారు? బియర్ పడేస్తుందా, మిస్బా పడేస్తున్నాడా? ఏంటి? బేర్ పడేస్తుండు. ఓకే, వెరీ గుడ్ మిస్బా. హన్విక రెడ్డి ఏం చెప్తుందో చూద్దాం. ఏ హన్విక? కుందేలు ఉయ్యాల ఊతుంటే ఎలుగు బంటి దాన్ని తన్నుతుంది. కుందేలు కింద పడిపోతుంది. అప్పుడు హన్విక వెళ్ళి కాపాడింది. కరెక్ట్ ఓన్లీ. ఓకే హన్విక. పఠాన్ కూడా చెప్తాడంట, ఏం చెప్తాడో చూద్దాం. ఎక్కడున్నాడు పఠాన్? ఇంకా ఎనీబడి ఎవరైనా చెప్తారా? మిస్బా ఒక లైన్ చెప్పిండు, హన్విక 2 లైన్స్ చెప్పింది. ఇంకా ఓకే పఠాన్ చెప్పు. మ్యామ్ నా కుందేలుని ఎలుగుబంటి తన్నింది మ్యామ్. ఆ కుందేలు నీదేనా? నాదే. తెల్లగా ఉంది నాదే. ఓకే ఓకే, స్టోరీ చెప్పు. ఎలుగు
ఎలుగుబంటి కుందేలు ఉయ్యాల ఊగుతుంటే ఎలుగుబంటి దాన్ని తన్నుతుంది. కుందేలు కింద పడిపోతుంది. పడాక దానికి గాయం అవుతుంది. ఇంకా ఎలుగుబంటి ఉయ్యాలలో ఊగుతుంది. ఇవి రెండు ఫ్రెండ్సా ఇక్కడ? లేదు మ్యామ్, శత్రువులు. అయ్యో ఎందుకు శత్రువులు? వాళ్ళ శత్రువులు ఎందుకంటే ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. అట్లా ఎందుకు అనుకుంటున్నావు? కుందేలు ఉయ్యాల వెతికి జారిపోయింది అనుకోవచ్చు కదా. కాదు, ఎలుగుబంటి అక్కడ తన్నుతుంది కుందేలుకి. ఓకే, ఇక్కడ లెగ్ కనబడుతుందా? ఓకే 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 పఠాన్. ఇంకా Zaid is there in the meeting. Something you tell Zaid. एक सेकंड है. Zaid ఏం మాట్లాడట్లేదు. ఓకే, ఇంకా ఓకే, ఇక్కడ ఒక చెట్టుకు ఉయ్యాల కట్టి ఉంది. ఎలుగుబంటి ఎలుగుబంటి కుందేలును ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఉయ్యాల ఊపుతూ ఉంది. అవునా? ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 లైన్స్ ఉన్నాయి. నేను వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను, చూడండి. వైట్ బోర్డ్ వచ్చింది, పైన క్లాస్ వర్క్ పెట్టండి. క్లాస్ వర్క్ date 1/12/2020. ఓకే, ఒక చెట్టుకు ఒక చెట్టుకు ఊయల కట్టి ఉంది. ఒక చెట్టుకు ఊయల కట్టి ఉంది. కుందేలు ఎలుగుబంటి ఊయల ఊగుదామని ఒక చెట్టుకు ఊయల కట్టి ఉంది. కుందేలు ఎలుగుబంటి ఊయల ఊగుదామని ఊయల దగ్గరికి వచ్చాయి. ఊయల దగ్గరికి వచ్చాయి. ముందుగా కుందేలు ఊయలలో కూర్చుంది. ఒక చెట్టుకు ఊయల కట్టి ఉంది. కుందేలు ఎలుగుబంటి ఊయల ఊగుదామని ఊయల దగ్గరికి వచ్చాయి.
ముందుగా కుందేలు ఊయలలో కూర్చుంది. ఎలుగుబంటి ఊయల ఊపుతుంది. ఒక చెట్టుకు ఊయల కట్టి ఉంది. కుందేలు ఎలుగుబంటి ఊయల ఊగుదామని ఊయల దగ్గరికి వచ్చాయి. ముందుగా కుందేలు ఊయలలో కూర్చుంది. ఎలుగుబంటి ఊయల ఊపుతుంది. కుందేలు చాలాసేపు ఊగింది. కుందేలు చాలాసేపు ఊగింది. ఎలుగుబంటి కూడా ఊగుదామనుకుంది. కానీ కుందేలు దిగలేదు. అప్పుడు ఎలుగుబంటి కుందేలు దిగలేదు. అప్పుడు ఎలుగుబంటి కుందేలును కాలితో తన్నింది. పాపం కుందేలు కింద పడింది. నైస్ స్టోరీనా? ఒక చెట్టుకు ఊయల కట్టి ఉంది. కుందేలు ఎలుగుబంటి ఊయల ఊగుదామని ఊయల దగ్గరికి వచ్చాయి. ముందుగా కుందేలు ఊయలలో కూర్చుంది. ఎలుగుబంటి ఊయల ఊపుతుంది. కుందేలు చాలాసేపు ఊగింది. ఎలుగుబంటి కూడా ఊగుదామనుకుంది. కానీ కుందేలు దిగలేదు. అప్పుడు ఎలుగుబంటి కుందేలును కాలుతో తన్నింది. పాపం కుందేలు క్రింద పడింది. ఎస్ మిస్బా, any doubt, Misbah? No, ma'am. Bolo. Ashita? Yes, ma'am. What? Ma'am, we can write it in the course book. We have only 6 lines. No, ma'am. We can write it down also. Down also you write. Okay, ma'am. Patan? మ్యామ్ ఇక్కడ నాకు 6 లైన్లే ఉన్నాయి మ్యామ్. 1, 2, 3, 4, 5, 6 లైన్స్ ఉన్నాయి. ఒక 1.5 లైన్ ఎక్స్ట్రా వచ్చింది బోర్డు మీద. ఆ ఎక్స్ట్రా వచ్చిన లైన్ నువ్వు డౌన్ లో రాయి. మ్యామ్ ఒకటి రాస్తుంటే ఇంకొకటి సరిపోవట్లేదు మ్యామ్ కింద. కొంచెం చిన్నగా సరిపోయేటట్టు రాయి. పడుతుంది, నేను రాశాను, పట్టింది. ఓకే మ్యామ్ రాస్తాను. ఓకే, నీట్ గా రాయి. ఫాస్ట్ గా రాయండి.
Write very neatly. Finish. Okay, beta. Hanvika, anything problem? Ma'am, I didn't complete, ma'am. Complete fast. Ashita. Ashita. Supratik Yadav. Ma'am, this all pages to send an MCB. Why? You are not right. Yes, ma'am. Right. నేను సెండ్ చేస్తా కానీ నువ్వు రాయి. ఓకే బేటా, ఐఎమ్ సెండింగ్ ఇన్ ఎంసీపీ ఆల్సో దిస్ బిట్. ఓకే, నేను ఎంసీపీలో కూడా పంపిస్తాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 81 ఓపెన్ చేయండి. 81 ఓపెన్ చేయండి. న్యూ పేజ్. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 81 ఓపెన్ చేయండి. గేయంలోని వాక్యాలు చదవండి. పాఠం ఆధారంగా తర్వాత వాక్యాలు రాయండి. ఓకే, ఆల్రెడీ మీకు నేను మొన్న కొంతమందికి రీడింగ్ టెస్ట్ కండక్ట్ చేశాను. ఇప్పుడు ఒక ఇద్దరికి రీడింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఏవికి గణేష్ ఉన్నాడా? ఆదిత్యరామ్ కి కూడా రీడింగ్ టెస్ట్ కండక్ట్ చేశాను. ఆదిత్యరామ్, ఏం తెస్తావు లైక్ ఆద్య. Ma'am, your voice is slow, ma'am. ఓకే ఆద్య. ఆద్య, ఇప్పుడు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 81 లో చదవండి బిట్. గేయంలోని వాక్యాలు చదవండి. పాఠం ఆధారంగా తర్వాత వాక్యాలు రాయండి. వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చా గుమ్మాడి. దాని తర్వాత ఏం వస్తుందో చూడు ఒకసారి. వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చా గుమ్మాడి. పెట్టినా పక్షులు అన్ని బాగు చేసే ఓ లచ్చా గుమ్మాడి. పక్షులన్నీ బాగు చేసే ఓ లచ్చా గుమ్మాడి. పక్షులన్నీ వాగు చేరే ఓ లచ్చా గుమ్మాడి. అదే ఈ గేయం చదువు ఒకసారి. వేములు పూసే వేములు కాసే ఓ లచ్చా గుమ్మాడి. వేములు పండ్లు పక్షులు వేసే ఓ లచ్చా గుమ్మాడి. పక్షులు
పక్షులన్నీ పక్షులు నీళ్లు అన్ని పక్షులన్నీ వాగు చేరే గుమ్మాడి వాగు చేరే నీళ్లు తాగు గుమ్మాడి నీళ్లు తాగి ఒడ్డు ఎక్కి గుమ్మాడి ఒడ్డును నించి మొగలే మొక్క గుమ్మాడి తెంపి పెట్టు ఎవరు లేరు గుమ్మాడి తెంపి పెట్టు సీతమ్మ గుమ్మాడి పంచి పెట్టు ఎవరు లేరు గుమ్మాడి పంచి పెట్టు జగ్గయ్య మామ గుమ్మాడి. అరే ఆద్య వెరీ గుడ్, సూపర్ రీడింగ్, చాలా బాగా చదివావు. వెరీ గుడ్ ఆద్య. ఇందాక మీరు రాపిచ్చారు చూడు, అది ఎంపీలో పంపిస్తారా? షూర్ బంగారం, తప్పకుండా పంపిస్తా. ఓకే మ్యామ్. మ్యామ్ బట్ ఐ కాంట్ హియర్ యూ నౌ. yes ma'am. ఓకే. होते हैं उसमें बच्चों इंद्रधनुष में रंग भरने का काम भी वह कैसे देखो पानी की बूंदों से जब मेरी किरण गुजरती है तो मैं अपने प्रकाश से उनमें सातों रंग बिखेर देता है. ఇక్కడ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 81 లో టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 81 లో 80 బిట్లో వేముల పండ్లు పక్షులు వేసే ఓ లచ్చా గుమ్మాడి డౌన్ ఒక లైన్ ఉంది. ఆ లైన్ లో ఆ సెంటెన్స్ తర్వాత వచ్చేది రాయాల. వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చా గుమ్మాడి పక్షులన్నీ వాగు చేరే ఓ లచ్చా గుమ్మాడి. లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద రాయండి. పక్షులన్నీ వాగు చేరే ఓ లచ్చా గుమ్మాడి. తర్వాత ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చా గుమ్మాడి. తర్వాత తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మాడి. సెకండ్ వన్. ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చా గుమ్మాడి తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మాడి. తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మాడి. నెక్స్ట్ పంచి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మాడి. పంచి పెట్టు జగ్గయ్య మామ ఓ లచ్చా గుమ్మాడి. ఓ లచ్చా గుమ్మాడి.
సౌండ్స్ ఎక్కడ వినిపిస్తున్నాయి? మళ్ళీ ఒకసారి మ్యూట్ చేయనా? మ్యూట్. ఆద్య రాసేయమ్మా. కార్తిక రాస్తున్నావా? నెక్స్ట్ బిట్. పాఠం చదవండి. పాఠంలోని ఒత్తు అక్షరాల పదాలు రాయండి. హౌ మెనీ లైన్స్ ఇక్కడ ఉన్నాయి చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 లైన్స్ ఉన్నాయి. పాఠం చదవండి. పాఠంలోని ఒత్తు అక్షరాల పదాలు రాయండి. ఇప్పుడు నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి ఎక్కడ ఏ పదానికి ఒత్తు అక్షరాలు ఉన్నాయి అనేది. కార్తిక నల్లా. Yes, ma'am. పాఠంలో ఉన్న ఒత్తు పదాలు చెప్పమ్మా. పాఠంలోని ఒత్తు పదాలు చెప్పు. ఇక్కడ 9 లైన్స్ ఉన్నాయి కదా. ఫాస్ట్. 1 2 3 4 5 6 7 8 9. పాఠంలో ఉన్న ఒత్తు పదాలు చెప్పండి. చెప్పమ్మా. చాలా ఈజీ తల్లి. ఎందుకంత టైం తీసుకుంటున్నావు? ఏ అక్షరం కింద ఒత్తు ఉందో చూసి చెప్పు. ఏ అక్షరం కింద ఒత్తు ఉందో చూసి చెప్పు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. మన్విత్రాజ్, పాఠంలోని ఒత్తు పదాలు చెప్పు.
ఐఎమ్ నాట్ ఆడిబుల్. నీ వాయిస్ నాకు వినిపిస్తలేదు. అగైన్ రిపీట్. ఇట్స్ నాట్ క్లియర్. అక్షయలక్ష్మి, పాఠంలోని ఒత్తి పదాలు చెప్పినానా? అక్షయలక్ష్మి, యు ఆర్ దేర్ ఇన్ ద మీటింగ్? Yes, ma'am. ఇక్కడ 9 లైన్స్ గీసాను కదా. ఇప్పుడు గేయం ఉంది కదా, ఓలచ్చ గుమ్మడి గేయము. ఆ గేయంలో ఏ పదాలలో ఒత్తులున్నాయి ఆ పదాలు చెప్పు. ఒత్తు పదాలు చెప్పు. పక్షులు, పండ్లు. వెరీ గుడ్. పండ్లు. పక్షులు, పక్షులు. పక్షులన్నీ. పక్షులన్నీ. నెక్స్ట్. నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. వెరీ గుడ్. ఒడ్డుకెక్కే, ఒడ్డుకెక్కే. వెరీ గుడ్. మొగ్గ, వెయిట్ నేను రాయొద్దా? ఇంకా మొగ్గ, మల్లె మొగ్గ. మల్లె మొగ్గ, మల్లె మొగ్గ. ఇంకా తెంపి పెట్టే, తెంపి పెట్ట. తెంపి పెట్ట. ఓకే. సత్యమంత, సత్యమత్త. పంచిపెట్టు, పంచిపెట్టు. జక్రీలా, జగ్గేలా, జగ్గయ్య. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా నీకు? లాస్ట్ వర్డ్ మమ్మీ చేసిందని చెప్పు. లాస్ట్ వర్డ్ నేను చేసిన అని చెప్పు. లాస్ట్ వర్డ్ మమ్మీ మమ్మీ చేసింది. ఓకే, ఎవ్రీథింగ్ రికార్డింగ్ హియర్. ఓకే బంగారం. వెరీ గుడ్ అక్షయలక్ష్మి. అనిక్షాయి, అనిక్షాయి, యు ఆర్ దేర్ ఇన్ ద మీటింగ్? ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను ఈ బోర్డు మీద రాసిన పదాలన్నీ ఫాస్ట్ గా చదువు. రీడింగ్ టెస్ట్ కింద నీకు 5 మార్క్స్ వస్తాయి. మ్యామ్ ఏం కాదు. టీచర్ ఏమనలేదు. అన్ని అండర్లైన్ చేసి పెట్టా కదా నీకు. ఒకసారి మ్యామ్. అనిక్షాయి, యు ఆర్ దేర్ ఇన్ ద మీటింగ్? ఎస్. కమ్ ఆన్ రీడ్. మ్యామ్. అక్షయ ఎరేజర్ ఇయ్యవే. Anikshai, you are there in the meeting? I can't hear voice, ma'am. Some only I can hear. Now okay, Anikshai. Yes. Board మీద ఉన్న వర్డ్స్ అన్ని ఫాస్ట్ గా రీడ్ చేయి. మ్యామ్ ఒకసారి నేను కొన్ని రాయలేదు. ఫస్ట్ లైన్ రాశాను మ్యామ్. రాసిన వర్డ్స్ చదువు. ఓన్లీ రెండే రాశాను మ్యామ్ నేను. రెండే చదువు. He not given any answer. Srihan Reddy party. Yes ma'am. Board మీద ఉన్న వర్డ్స్ అన్ని చదువు. Badlu. Bandlu. Okay.
పక్షులన్నీ ఓకే నీళ్లు ఒడ్డుకెక్కే మల్లు మొగ్గ తెంపు పిట్ట సత్యమత్త పంచిపెట్టు జగే మామ. వెరీ గుడ్. All of you listen. Every day 4-5 members కి రీడింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నా కదా, రేపు కూడా రీడింగ్ టెస్ట్ ఉంటది. ఇవాళ ఈ లెసన్ కంప్లీట్ అవ్వాలని రాయించేశాను. రేపు మళ్ళీ రీడింగ్ టెస్ట్ ఉంటది. అందరూ కూడా థీమ్ 4 సిలబస్ అంటే ఇంతవరకు మనకి ఎన్ని పాఠాలు అయినాయి, ఈ థీమ్ లో ఎన్ని బిట్స్ అయినాయి అవన్నీ కూడా చదువుకోవాలి. 11, 12, 13, 14 13th వరకు అయిపోయినాయి కదా. ఎక్కడ ఏది చదవమంటే అది చదవాలి రేపు రీడింగ్ టెస్ట్ లో. ఆల్ ఆఫ్ యూ